इंडिया न्यूज़ चैनल हक की आवाज़। पैराडाइज फंक्शन पैलेस महबूब नगर। जड़चल्ला बल्दिया के वार्ड नंबर 11 के मोहल्ला नबी खाना के मकीनों ने आज दफ्तर बल्दिया पहुंचकर असिस्टेंट इंजीनियर AE गायत्री से मुलाकात की और इलाके में गुज़िश्ता एक हफ्ते से पानी की अदम फराहमी पर शदीद तशवीश का इजहार किया। मुकामी अफराद के मुताबिक वार्ड के दीगर इलाकों खुसूसन मारुति नगर में रवां माह की 12 और 14 तारीख को पानी फराहम किया गया, ताहम नबी खाना मोहल्ला बिलखुसूस बाबू साहब लाइन में पानी की सरबराही मुकम्मल तौर पर बंद है। वफ्द ने इस इम्तियाजी सलूक पर सवाल उठाते हुए फौरी हल का मुतालबा किया। शहरियों ने मजीद शिकायत की कि चेयरपर्सन के शौहर से जब फ़ोन पर रबता किया जाता है तो वह सियासी वाबस्तगी के बारे में सवाल करते हैं, जिसे वफ्द ने नामुनासिब करार दिया। इस मौके पर वफ्द ने मुताल्लिका लाइनमैन की तब्दीली का भी मुतालबा किया और ख़बरदार किया कि अगर पानी की फराहमी में यही रवैया बरकरार रहा तो बड़े पैमाने पर एहतजाज और धरना दिया जाएगा। शहरियों ने कहा कि माह रमज़ान में पानी जैसी बुनियादी सहूलत से महरूम रखना इंतहाई अफसोसनाक है। वफ्द में ज़हीरुद्दीन, कामिल, अजीमुद्दीन, मजहर पाशा समेत दीगर अफराद शामिल थे। 14 తారీఖు మారుతి నగర్లో నీళ్ళు వచ్చినాయి, 16 తారీఖు మారుతి నగర్లో నీళ్ళు వచ్చినాయి. మనకు ఎందుకు రాదు, వాళ్ళకి ఎందుకు వస్తుంది? అది నాకు అది కావాలంతే వసంతి, వేరేం లేదు. చైర్మన్ ఫోన్ చేస్తే చైర్మన్ ఫోన్ లేపడు, కమిషనర్ సార్ ఫోన్ చేస్తే కమిషనర్ ఫోన్ రెస్పాన్స్ ఏం చేయాలి? ఎట్లా మేడం ఫెస్టివల్ ఉంది, వాటర్ ఎవరి దగ్గర చైర్మన్ ఫోన్ చేస్తే ఎండాకాలం వాటర్ ఫుల్ అవసరం ఉంది. ఇంకోటి ఫెస్టివల్ మనది, అందరు బట్టలు ఉతుకోవాలి, స్నానాలు చేసుకోవాలి. నిన్న ఫెస్టివల్ వాటర్ లేకపోతే పొద్దుగాల నుంచి వస్తుంది ఇప్పుడు పొద్దుగాల నుంచి వస్తుంది అంటారు కానీ వస్తలేదు. ఇంత కారణం ఇంకో వారం కింద మొత్తం గబ్బు చేపల వాసన మొత్తం చూడండి. ఈ మారుతి నగర్ ఇది ఎప్పుడు ఉంది? 14 తారీఖు మార్చ్, ఓకేనా? మళ్ళీ నిన్న 16 తారీఖు 2 డేస్ వాటర్ వచ్చింది. మనకు వచ్చింది వాటర్ 12 తారీఖు వచ్చింది వాటర్ మనకు. ఇంకొకటి కోటిల్లోకి ఒక నెల 15కి రావాలి. ఇక మన తర్వాత వచ్చింది మళ్ళీ 2 సార్లు వచ్చేసింది ఇక్కడ వాటర్, కానీ మనకు వాటర్ వస్తుంది. ఇంకోటి చైర్మన్ సార్ ఫోన్ చేసి ఏం చేస్తారు? నువ్వు యా పార్టీకి మాట్లాడుతున్నావు, బీజేపీ, TRS, కాంగ్రెస్ అన్న పార్టీ కోసం పనిచేస్తారు. ఆయన పార్టీ లేకుంటే పని చేయాలి. ఆయన ప్రజల కోసం చైర్మన్ కూర్చున్నారా లేకుంటే ఆయన సొంత పార్టీ కోసం కూర్చున్నారా? ఆయన ఏమైనా అంటే మీరు యా పార్టీ నీ వారం 4 సార్లు ఇప్పుడు ఎట్లా చేసి చెప్పండి మేడం. చెప్తానండి మేడం. ఇప్పుడు ఎండాకాలం మనకు వాటర్ వచ్చింది రాంది మనకి ఇన్ఫర్మేషన్ కావాలి. వాడర్లకు ఇన్ఫర్మేషన్ రాకుంటే మేము ధర్నా చేస్తాం మేడం. ఒకసారి చెప్తున్నాం, ఆయన కనీసం 10 టైమ్స్ చెప్పేసినాం. మనం ఇప్పుడు చెప్పేది ఆలోచన. ఇంకా నేను చెప్తాను, మీరు ఏం చేస్తారో చెప్పండి మేడం. ఇంకోటి మనం కావాలని ఇప్పుడు మనకు వాటర్ వచ్చి మనకి ఎట్లా తెలియాలి చెప్పండి. ఇన్ఫర్మేషన్ అయితే ఉండాలి. కనీసం డోర్ కాడ వచ్చి నాకు చెప్పిపోతే మనం ఓకే. ఆయన ఇంతకుముందు ఉన్న ఆయన వచ్చి చెప్పిపోతుంది. ఆయన మీరు మార్క్ ఇస్తారా లేకుంటే మనకు కావాల్సింది ఇన్ఫర్మేషన్ కావాలి. ఇప్పుడు ఇప్పుడు వాటర్ లేకుండా ఎట్లా? ఇంకోటి మన దగ్గర గడిలో ఎవరైనా 4 పాయింట్ లేదు, అర్థమైందా? 4 పాయింట్ ఉంటే కూడా వాటర్ వస్తుంది. ఎవరైనా నల్లా వస్తుంది, అందరికీ వాటర్, లేకపోతే వాటర్ లేదు. అది లాస్ట్ వీక్ వచ్చిన మురికి నీళ్ళు కొంచెం ట్రీట్మెంట్ చేసి అలా వేయచ్చు కదా, పంపొచ్చు కదా. వామిటింగ్ వస్తున్నాయి నోట్లో, మొత్తం గబ్బు వాసన, చేప వాసన, మొత్తం వాసన. వచ్చిందంటే క్లోరిన్ ఏమో కొంచెం ట్రీట్మెంట్ చేసి చేయాలి. ఒకవేళ ఇట్లా డైరెక్ట్ వస్తే కూడా ఏమన్నా మాకు నెక్స్ట్ ఇలా ప్రాబ్లం రాకూడదు మేడం. ఇంకోటి ఇక్కడ చెప్తానండి, ఇవాళ వాటర్ వచ్చినా మళ్ళీ 2 దినాల తర్వాత మన ఫెస్టివల్ పండుగ ఉంది. వాటర్ అంటే అందరితో పాటు ఎట్లా ఇడిచి పెడుతున్నాం మనకు కూడా అదే లెక్క ప్రకారం మనకు, నాకు స్పెషల్గా మనకు కావాలని కాదు. ఇప్పుడు ఊర్లో ఏ లెక్క ప్రకారం 2 డేసా 3 డేసా ఏ మాదిరిగా ఉంది మనకు అదే మాదిరిగా వాటర్ కావాలి. లేకుంటే ఇలాగనే చేస్తే మేము ధర్నా చేస్తాం. ఇంకొకటి చెప్తున్నాం మేడం.